Hey guys, hello all, welcome back to my channel Ripka Nagesh Vlogs. I was here with one more video. ఈ ఫిష్ కర్రీ సెకండ్ టైప్ అనమాట. ఎలా చేయాలో నేను చెప్తాను ఇప్పుడు. ఇక్కడైతే చూడండి, ఫిష్ మామూలుగా లైవ్ ఫిష్ మనకి దొరుకుతుందని నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, ఈ ఫిష్ రెసిపీలో చెప్పాను కదా మాకు లైవ్ ఫిష్ దొరుకుతుంది అని చెప్పేసి. సో ఎలా అంటే మనం కనుక ఒకవేళ ఫిష్ మనకి కావాలి అని మనం వాళ్ళకి కనుక ఇన్ఫామ్ చేసినట్టయితే, మనం ఫోన్ చేసి చెప్పామంటే వాళ్ళు మామూలుగా వలలో చేపలు ఉంచుతారనమాట, నీళ్ళలోనే ఉంచుతారు. సో అవి బయటికి తీయరనమాట, దానికి కట్టేసి నీళ్ళల్లో వాళ్ళకి పడతాయి కదా చేపలు, పడిన తర్వాత ఆ ఫిష్ అనేది వాటర్లో ఉంచేసి అట్లానే వాటిని స్టోర్ చేస్తారు. సో మనము మార్నింగ్ వెళ్ళి మనం అడిగినప్పుడు వాటిని బయటికి తీసి ఇస్తారనమాట మనకి. సో ఇప్పుడు నేను చూపించాను కదా, సో అట్లాగా లైవ్ ఫిష్ అనేది మనకి అవైలబుల్గా వాళ్ళు ఉంచుతారనమాట. అవి వాటర్లోనే ఉంచేసి మనకు కావాలన్నప్పుడు వాటర్లో నుంచి తీసి మనకి ఇస్తారు. సో హియర్ చూడండి, ఇదిగోండి అక్కడ ఆ బోటు అదంతా ఉంది కదా, అక్కడేనండి ఆ చెరువులోనే చేపలు పట్టేది. సో నెక్స్ట్ వీడియో కొంచెం లెందీ అయిందని నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. ఇదిగో చూడండి, ఇదంతా క్లీనింగ్ సెక్షన్ అనమాట. వాళ్ళే క్లీన్ చేసి ఇస్తారు మనకి, మనం ఫిష్ సో అదిగోండి నేను ఫిష్ కర్రీ చేశాను కదా, ఆ ఫిషే, దాని పేరేంటో నాకు తెలీదు. అదిగోండి వాళ్ళే క్లీన్ చేసి మనకైతే ఇస్తారు. ఎంత వెయిట్ ఉందో చూసి వాళ్ళే ఇస్తారు మనకి. 1 kgకి వచ్చేసి 20 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తారు వాళ్ళు క్లీన్ చేసి మనకి ఇచ్చినందుకు. సో ఎన్ని కేజీస్ ఉంటే అన్ని 20 రూపీస్ మనం పే చేయాలి. చూడండి, బుజ్జమ్మ ఆంటీ మంచిగా క్లీన్ చేసేస్తున్నారు మనకి. ఇదిగోండి ఇదంతా ఓవర్ వ్యూ అనమాట. ఆ చెరువులోనేనమాట మనకి చేపలు దొరికేది. సో ఇంకో ప్లేస్ కూడా ఉంది, సో అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. అదిగోండి అక్కడ వీళ్ళు బోట్ ద్వారా వెళ్ళి పడవలో వెళ్ళి, అదిగోండి ఆ పడవలో వెళ్ళేసి వీళ్ళైతే చేపలు మంచిగా పడతారు. అదిగోండి దానిలోనే ఉన్నాయి మొత్తం ప్రాపర్టీస్ అన్నీ అవన్నీ ఇంకా వాళ్ళకి కావాల్సినవన్నీ. సో వాళ్ళకి కనుక ఎక్సెస్ ఫిష్ అనేది పడ్డప్పుడు దానిలో స్టోర్ చేసుకుంటారనమాట నీళ్ళలో. సో ఇంటికి తెచ్చిన తర్వాత ఇదిగోండి మళ్ళీ మనం కొంచెం పసుపు, కొంచెం రాక్ సాల్ట్, కొంచెం లెమన్ వేసి మనం క్లీన్ చేసుకుంటున్నాము. నేను ఇది ప్రీవియస్ వీడియోలో పెట్టాను కదా, అందుకే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను. ఆల్మోస్ట్ ఇది అందరికీ తెలిసే ఉంటుంది అని చెప్పేసి. చూడండి మనం క్లీన్ చేసుకోవాలి. వాళ్ళు కట్ చేసి పీసెస్ వైజ్గా కట్ చేసి మనకి ఇచ్చిన తర్వాత మనం మంచిగా వాటిని కొంచెం మళ్ళీ క్లీన్ చేసుకోవాలన్నమాట. అగైన్ మళ్ళీ మనం క్లీన్ చేసుకోవాలి. ఇదిగో చూడండి ఇక్కడైతే మా హస్బెండ్ క్లీన్ చేస్తున్నారు మొత్తం అవి. మీ దగ్గర మజ్జిగ కనుక ఉంటే ఇంకా మంచిదండి క్లీన్ చేసుకునేటప్పుడు. ఇదిగోండి, సో ఎక్కువ వాటర్ తోటి కొంచెం మంచిగా క్లీన్ చేసుకోవాలి, ఆ స్మెల్ అనేది లేకుండా. మజ్జిగ లేదంటే లెమన్ అట్లా క్లీన్ చేసుకోవాలి. ఇదిగోండి ఆఫ్టర్ క్లీనింగ్ అనమాట ఇది. క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత చూడండి ఇదిగో ఫిష్ మనకి ఇలా ఉంది. సో ఇప్పుడు నేను చెప్పబోయేటి ఏంటి అని అంటే, నేను ఇంతకుముందు ప్రీవియస్గా చూపించాను కదా, మామూలుగా మనకి ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు ఎలా చేసుకోవాలి అనేది నేను ప్రీవియస్ రెసిపీ. ఈ రెసిపీలో కొంచెం చేంజ్ అనమాట. మనం కనుక కొంచెం మ్యారినేట్ చేసుకోవాలి అని అంటే కనుక సో ఈ రెసిపీ అనేది ఫాలో అవ్వండి. నేను ఇంతకుముందు పెట్టిన రెసిపీ ఏంటంటే అది ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు మనం ఫిష్ అనేది క్లీన్ చేసుకొని ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు వండేసుకోవచ్చు. బట్ ఇదేంటంటే మీకు కనుక టైం ఉండి కొంచెం మ్యారినేట్ చేసుకోవాలి, మ్యారినేట్ చేసుకుంటే ఉప్పు, కారం, మసాలాలన్నీ మంచిగా పడతాయి పీసెస్కి. సో మ్యారినేషన్ రెసిపీ అనమాట ఇదైతే. సో ప్రీవియస్గా చూపించినట్టే దీనిలో ఏం మిస్ చేశాను అని అంటే ఆనియన్, కరివేపాకు ఇవి రెండే మిస్ చేశాను. సో మనకి విడిగా ఒక బౌల్లో తీసుకొని ఆ ఫిష్కి ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, కారము, సాంబార్ పౌడర్, సాల్ట్, సో అవే వేసాను. మసాలా కూడా నేను ఇంకా యాడ్ చేయలేదు, అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయలేదు. ఇదిగోండి ఒక నిమ్మపండు సైజ్ అంతా చింతపండు, ఒక 30-40 గ్రామ్స్ చింతపండు. సో ఇప్పుడు ఏంటంటే వీటిని కొద్దిసేపు మనం మ్యారినేట్ చేసుకోవచ్చు, అంటే కొద్దిసేపు మనం సోక్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్, నాకు టైం ఉంది కాబట్టి నేను ఈ రెసిపీ చేస్తున్నాను. సో మనం కొంచెం మ్యారినేట్ చేసుకోవచ్చు. సో ఆఫ్టర్ 30 మినిట్స్ అనమాట ఇది. సో మంచిగా మ్యారినేషన్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనం ఏ వెజిల్లో అయితే మనం కర్రీ చేస్తామో దానిలోకి మనము ఈ మ్యారినేషన్ చేసుకున్న పీసెస్ అన్నీ మనం దానిలోకి తీసుకోవాలి.
సో దానిలోకి తీసుకొని ఇంకేమన్నా మనం యాడ్ చేసుకోవాలని అంటే ఇంకేమి మనం యాడ్ చేసే అవసరం లేదు. మనం ఆల్రెడీ సాల్ట్, కారం, సాంబారు ఆర్ పసుపు ఇవి యాడ్ చేస్తాం కాబట్టి ఇంకేం అవసరం లేదు. సో ఇప్పుడు ఏం యాడ్ చేయాలంటే ఆనియన్, ఆయిల్ ఇవి 2 యాడ్ చేయాలి. ఆనియన్ ముందే మనం యాడ్ చేసామంటే అంత మంచిగా ఉండదన్నమాట. సో మనము అవి మ్యారినేషన్ అయిపోయిన తర్వాతే, అవి మ్యారినేట్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాతే మనము ఇవి యాడ్ చేసుకోవాలి. సో ఆనియన్, ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఇంకా మనం డైరెక్ట్గా దానిలోకి చింతపండు పులుసు, కరివేపాకు ఇవన్నీ మనం దానిలోకి వేసుకోవాలి. ఇదిగో చూడండి, నేనైతే ఇప్పుడు చింతపండు పులుసు కూడా దీనిలోకి యాడ్ చేస్తున్నాను. ఇదిగోండి, ప్రీవియస్ లాగే, కాకపోతే ఆనియను, కరివేపాకు ఇవేమీ యాడ్ చేయలేదు. ఆయిల్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. మీకు కొంచెం ఎక్కువ కావాలని అనుకుంటే ఇప్పుడు ఆనియను, ఆయిల్ అండ్ కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇంకా డైరెక్ట్గా దీన్ని మనం ఇంకా మీకు ఎంత వాటర్ కావాలో ముక్కలు మునిగేంత వరకు, ఆ చింతపండు పులుసు అనేది ముక్కలు మునిగేంత వరకు పోసుకోవాలి. ఆఫ్టర్ దట్ ఇంకేం చేయాలంటే దీన్ని స్టవ్ మీద పెట్టేసుకోవడమే, ఇంకేం లేదు. ఇదిగో చూడండి, మంచిగా బాయిల్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనకి ఆ ముక్క అనేది ఉడికిందా లేదా మనకి ఎలా తెలుస్తుందంటే, దానిలో ఆనియన్ ఉంటుంది కదా, ఆనియన్ అనేది చాలా మనకి అర్థమైపోతుంది అనమాట. అది బాయిల్ అయిందా లేదా అనేది. ఆయిల్ అది అంటే ఆనియను మనకి బాయిల్ అయిందా లేదా మనకి తెలుస్తుంది. ఈ స్టేజ్లో మనం ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది అనుకున్నప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇదిగో చూడండి, నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. ఓకే, అంతేనండి. మీకు కనుక లాస్ట్లో కొత్తిమీర ఉంటే కనుక గార్నిష్ చేసుకోండి, చాలా బాగుంటుంది. నాకైతే కర్రీలో కంటే కూడా ఫిష్ పీసెస్ ఓన్లీ ఒట్టిగానే తినడమే ఇష్టం అండి. రైస్లో పెద్దగా ఇష్టం ఉండదు. అంటే ఓన్లీ ఆ ఫిష్ వరకే తినడమే ఇష్టము. ఇదిగో చూడండి, కర్రీ అయితే చాలా మంచిగా కుదిరింది. మీరు కూడా ఎవరైనా ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి. నెక్స్ట్ ఫిష్ ఫ్రై పెడతాను. మొన్న ఒక సిస్టర్ అడిగారు. సో కంపల్సరీ నెక్స్ట్ రెసిపీ అదేనండి. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్.